పూరా లోకల్. ఏపీ రాజధాని అమరావతిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది ఎన్డీఏ ప్రభుత్వం. రేపు అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో దూకుడు పెంచింది ప్రభుత్వం. అమరావతి వాస్తవ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్యం, అభివృద్ధికి కలిగిన విఘాతంపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు రేపు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేస్ ని విజిట్ చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించే పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త కమిషనర్ను నియమించింది ప్రభుత్వం. రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. తద్వారా అమరావతి నిర్మాణంలో కీలకంగా ముందడుగు పడినట్టయింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం జరుపుకుంటున్న 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఓ నోటిఫై చేసింది. సిఆర్డీఓ చట్టం సెక్షన్ 39 ప్రకారం గెజెట్ జారీ చేస్తూ బహిరంగ ప్రకటన చేసింది. మాస్టర్ ప్లాన్లోని జోనింగ్ నిబంధనలను అనుసరించి నేలపాడు, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజుపాలెం, శాఖమూరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టు తెలిపారు సిఆర్డీఏ అధికారులు. ఈ భూముల్లో పూర్తి స్థాయి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయాలు నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.